చెప్పు. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగనేవను. సాగవు. కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలో దూసుకుపోవాలి. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగవు. సాగనేవను. ఎంత బాగా చెప్పాడు. నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగా నువ్వేనా హీరో. మనకి హీరో దొరికేశాడు. మనకి హీరో సత్య ఆగండి. ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగాడికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసిరి మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు, ఎసరు లేదు గాని మాటలకి ఏం తక్కువ లేదు. నోరు ఇయ్యు. కరెంట్ లేని మీకే నాక గదో పేడి ముఖం వేసుకుని ఆయన ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఏమిటండి? నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? హా ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చాయి. విలన్ వెళ్ళు. ఓయ్ అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్ థ్యాంక్స్ ఒక్కటే సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా? మళ్ళీ మాట తప్పకూడదు, ఓకేనా? ఒట్టు. ఒట్టు. ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేసావు విలన్. నిజంగా ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి చాలు. ఓయ్ సత్య పక్కన హీరో అంటే మాటలా? నువ్వు నిజంగానే లక్కీ. అప్పుడంటే నాకెవరూ లేరు, అదే నా ప్రాణం అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వున్నావు కదా సత్య. థక్క దిమ్మి థక్క జన్ను థక్క దిమ్మి థక్క జన్ను ఏంటి సత్య, అది ఎలా చెప్పాలంటే నీతు ఏంటిది? బాగా ఎక్స్ప్రెషన్ నువ్వు సరిగా చేయండి. ఎవరు స్మైల్ చేయలేదు ఇక్కడ. తక్క దిమ్మి తక్క జన్ను తక్క దిమ్మి తక్క జన్ను తక్క దిమ్మి తక్క జన్ను తక్క దిమ్మి తక్క జన్ను నేను దిమ్మి తక్క జన్ను తక్క నిన్ను అది ఏంటి? అది మర్చిపోయా. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. తక్క దిమ్మి తక్క జన్ను తక్క దిమ్మి తక్క జన్ను తక్క దిమ్మి తక్క జన్ను తక్క దిమ్మి తక్క జన్ను. చేయూత సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మద్యపానం మానండి, కుటుంబాలను కాపాడుకోండి. చూడండి ఊరి బండవదవా ఆ పదదోషాలు ఏమిట్రా? సత్య ఏయ్ అన్నట్టు సాలు ఇక నా వల్ల కాదయ్యా నీతో కాపురం చేయటం. తాగి ఇల్లు ఒళ్ళు గొల్లు చేసుకుంటున్నావు. ఎలా పాల లేకుండా ఇలా తాగొచ్చిన గాక వన్నం పెట్టమని గతుతున్నావు. ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడు. ఏంటే ఓసోసి నీ రోజు ఆపే, నోరు మూసుకుని వెళ్ళి అన్నట్రా, లేదంటే నీ ఈ విమానం మొత్తం మోగుద్ది. మన మాట నాకు కాదు నీకు. ఇవాళ నుంచి నీ వేషాలు సాగు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. నన్ను నా పిల్లని ప్రశాంతంగా బతికినివ్వు. పో ఇక్కడి నుంచి. మంచికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఏది చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నించున్నావేంటి? పో ఇక్కడి నుంచి. వంశీ ఏమైంది నీకు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి వంశీ. నీకు డైలాగ్ లేవు, దిగిపో ప్లీజ్ వంశీ. ఏమైంది సడన్ గా అలా చూస్తున్నావేంటి? పో. దేవుడు దిగిరా. పో ఇక్కడి నుంచి. పో. సత్య నాకు నువ్వు కావాలి. అక్కడ
ఎలా వెళ్దాం నీ ప్లాన్? ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళదాం. తూ దర్జా ఓకే సార్. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. అవతల సైడ్ నుంచి వెళ్తే అరే వా, అయిపోయిందా? అది నాకు ఇంకో దారి లేదు. వెనుక నుంచి పోయినాం అనుకో, ఎక్కడున్నావు బే? ఎవ్వరికి దొరకంరా చిన్న. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? రేయ్, నీ ఇద్దరు డోంగరే గాళ్ళు ఎక్కువయ్యారా? ఏది చెప్పినా నాకు ఫోన్ చేయబే, నేను చూసుకుంటా. అలాగే. అమ్మా! మాస్టర్ మాస్టర్ కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఫు! ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలా? సగం వాట. ఏయ్, సగం ఆట ఏంటి? ఏయ్, ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే, ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చేయి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం, ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. రే చిట్టి, బయలుదేరుతున్నాం. పోబే. అన్నా, రే మాస్టర్ పిలుస్తున్నాడు, పోబే. నా మేము లోపలికి పోతున్నాం. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం, తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది, అర్థమైంది. కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? गाजोली तो नहीं मालूम मुझे, चल భయ్య 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 గాజులు కావాలి భయ్య. मालूम बोला ना तुझे, चल కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కుంటా. భయ్య 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 భయ్య. ఏంది భయ్య, మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది, ఇంత కన్ఫ్యూస్తున్నావు? బంగారం, ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. అరే చల్. సార్, వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు పోనీయరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం, వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతనేమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా, బండి తిప్పవా? సార్, బండి తిప్పేస్తున్నా. భయ భయ భయ. బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు? 10 మంది తెలియాలా? ఓరోడు బండి మలుపుతుందంట. వంశీగాడు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్, అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోయ్. మేడం, ఫోన్ ఇక్కడే ఉంది మేడం. ఏం చేస్తున్నావ్? మేడం, మీ సీట్ కొంచెం అరే, మీరు మేడం సీట్ కట్ చేస్తాను. ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా, దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. हाँ? తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్క. ఏ, क्या कर रही है, क्या कर रही है? ఏం చేస్తున్నావు? తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి. ఓలో 2 పోట్లు పొడిసిగలను. బావా, నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే, ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది.
మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం. అరే సాయి నడుస్తావరా సాలే సాయి నడుస్తావా జరుగు బే ఓబే ఇది నా రోడ్ నేను జరగా నువ్వెంత పిసేత నేను జరగా నేను జరగని అవ్వ నేను జరగా అబ్బని అవ్వ ఆడికారు కంటే గాడి ఏంట్రా వాడితో నీకేంటి ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది.